సాధ్వి శ్రీ సాధ్వి నిరంజని జ్యోతి గారు కూడా మన ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అదేవిధంగా మన అఖిల భారత పోలీస్ సమాజ్ కి అధ్యక్షుడు గట్టిగా వేదికలో ఉన్న వాళ్ళు అంటే అందరికీ వినిపించినట్టు అనాలి. జై ముదిరాజ్, జై ముదిరాజ్. అభిమానులకు ముదిరాజు ముద్దు బిడ్డలకు ప్రతి ఒక్కరికి ఇవే మా స్వాగత సుమాంజలి. తెలంగాణ రాష్ట్ర ముదిరాజు మహాసభ కార్యక్రమానికి విచ్చేస్తూ మరికొద్ది క్షణాల్లో ఈ యొక్క మహాసభ కార్యక్రమం అంగరంగ వైభవంగా అనేక మంది విశిష్ట మరికొద్దిసేపట్లో ముఖ్య అతిథి जी बहुत लोग यहाँ पे पता అలాగే కుమారి భవాలయ గారికి ప్రతి ఒక్కరికి ఇదే మా స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన మధ్యలోకి మనకి ఈ రోజు కూడా ఇచ్చేసినటువంటి సభాధ్యక్షులు ముదిరాజ్ రాజరత్న శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గారికి నిరంతరం ముదిరాజుల కోసం పోరాటం చేస్తూ ముదిరాజ్ జాతి రత్న శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభకి అధ్యక్షత వహిస్తూ నిరంతరం మన మధ్యలోకి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీ భవాలయ గారు, అధ్యక్షులు అఖిల భారతీయ ముదిరాజ్ పోలీస్ సమాజ్, మరి యొక్క కార్యక్రమం ప్రారంభమైంది కాబట్టి దయచేసి మీకు కేటాయించిన సింగల్లో కూర్చోవాలి. మన తెలంగాణ ఆట పాట, మన తెలంగాణ సంస్కృతం, మన తెలంగాణ ఎత్తుకొని ఈ రోజు ఇక్కడికి రావడం మనందరికి ఎంతో ఆశీర్వదం, శ్రేయస్కరం. సో వారందరూ కూడా అలా బొమ్మలు తెచ్చుకుని మనకి స్వాగత సుమాన్ని తెలియజేస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క 100 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు సభాధ్యక్షత వహించవలసిందిగా తత్వం ఆయనకు ఒకసారి ఇదే గట్టిగా స్వాగత సుమాంజలి తెలియజేస్తూ గట్టిగా మన కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేద్దాం. హార్ట్లీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అలాగే ముఖ్య అతిథిగా శ్రీ సాధ్వి నిరంజన్ జ్యోతి గారిని వేదికపైకి ఆహ్వానం మన మధ్యలోకి ఇక్కడికి రావడం నిజంగా మనందరికీ ఎంతో గర్వకారణం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మేడం. సార్ గట్టిగా మన కరతాళ ధ్వనులతోటి చప్పట్లు ఉత్సాహంగా ఉండాలండి. ముదిరాజు ముద్దు బిడ్డల యొక్క వీరత్వం, ఉత్సాహం చూపించాలి. అండ్ उसके बाद में कुंवर जी శ్రీ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఆత్మీయ అతిథులు కూడా దయచేసి ఒక్కొక్కరిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ కోర్నే ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ వారిని కూడా అలాగే శ్రీ చిన్నంగి
వెంకటేశం ముదిరాజు గారు. సో వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జాతీయ So much for coming here. వారికి కూడా మనం గట్టిగా చప్పలు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. వేదికపైకి ఆహ్వానిద్దాం. మరి ఈ యొక్క ఆత్మీయ అతిథులను ఒక్కొక్కరిగా నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ దొడ్ల సదానందం ముదిరాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్న ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభకి వారిని పేరుకి ప్రేమపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సార్ గట్టిగా చప్పలు కొట్టాలండి ఉత్సాహంతో. శ్రీ అంబటి చెన్నయ్య ముదిరాజ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఉపాధ్యక్షులు వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పలు కొట్టాలి. చెప్పట్లండి. అలాగే శ్రీ ఎం ప్రకాష్ ముదిరాజు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. Yes. मोहिनी जी को पधारे सो थैंक यू, धन्यवाद मैम. प्लीज రాష్ట్ర మహిళా అధ్యక్ష है वो మేడం గారిని కూడా ప్లీజ్ అండి వేదిక మీదకి రావాల్సింది కోరుకుంటున్నాము. రేగప్ప గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మా ఆత్మీయ అతిథిలో నుంచి అలాగే అలాగే ఆత్మీయ అతిథులు శ్రీ సఫానాథ్ దేవ్ ముదిరాజు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్న ఉపాధ్యక్షులు శ్రీ హెచ్ శ్రీనివాస్ గారికి కూడా ఆంజనేయులు ముదిరాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సో అధ్యక్షులు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సో వారు కూడా ముదిరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారిని వేదికపైకి శ్రీమతి మోహన షాక్యవార్ గారిని అధ్యక్షులు ఆల్ ఇండియా భాగ్యనగర్ ముదిరాజ్ మహాసభ వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి సో మనం ఆహ్వానం తెలియచేద్దాం. అలాగే ముదిరాజ్ గారు రాష్ట్ర కార్యదర్శి వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి ఆహ్వానం తెలియచేద్దాం. శ్రీ ఆహ్వానిస్తున్నాం. అలాగే భిక్షపతి ముదిరాజు గారు ఎక్కడున్నా సరే వేదికపైగా వీరందరూ కూడా మా ఆత్మీయ అతిరథ మహారథులు. అలాగే డిఎన్ పాండు గారు అడ్వకేట్. వీళ్ళందరూ ఇక్కడ విచ్చేశారు కాబట్టి ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి, గట్టిగా అందరు గట్టిగా చప్పలు కొట్టాలి. ముదిరాజ్ సిటీ అధ్యక్షురాలు సో జ్యోతి ప్రజలలో అందరూ కూడా వచ్చి ప్లీజ్ అండి పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము. నిలబడుతూ చేయూతనిచ్చినటువంటి ఏకైక వ్యక్తి శ్రీ కోర్వి కృష్ణస్వామి ముదిరాజు గారికి గట్టిగా మన కరతాల ధ్వనులతో ఎంతో ఐక్యతగా ఉన్నాం. కానీ ఈ కరోనా మహమ్మారి ఎంతోమంది ముదిరాజు ముద్దు బిడ్డల్ని అల్లకొల్లోలం చేస్తూ ముదిరాజు ముద్దు బిడ్డల యొక్క ఆత్మశాంతి కలగాలని కరోనా సమయంలో చాలామంది మనందరిని విడి వెళ్ళిపోయినటువంటి ఎంతోమంది ముదిరాజు
शांति शांति शांति। जय मुदिराज। बोलो పెద్దమ్మ తల్లికి, बोलो పెద్దమ్మ తల్లికి। మరి ఈ యొక్క దయచేసి ముద్రా యువత నాయకులందరూ కూడా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. పలుకుతూ దయచేసి మీరు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సభా కార్యక్రమం నడుస్తున్నది. మీకు అలోకేట్ చేయబడినటువంటి సీట్లలో దయచేసి కూర్చోవాలి. సన్మాన కార్యక్రమం అంతా కూడా తర్వాత శ్రీకాంత్ గారు యువత అధ్యక్షుల వారు దయచేసి ప్రోగ్రాం మనము షెడ్యూల్ ప్రకారం జరగాల్సింది ఉన్నది. దయచేసి మీకు కేటాయించబడినటువంటి సీట్లలో యువ నాయకులు ముదిరాజ్ బంధువులందరూ దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి యువ నాయకులందరూ కూడా వేదిక మీదకి వచ్చి మన ఆత్మీయ అతిథులను, విశిష్ట అతిథులను, ముఖ్య అతిథులను మీరు సన్మానించారు, గౌరవించారు. ధన్యవాదాలు. దయచేసి మీకు కేటాయించబడినటువంటి సీట్లోకి వెళ్ళి కూర్చోవచ్చున్నాను. యువ కిషోరాలు మీరే మాకు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. పెద్దలు చెప్పిన దాన్ని వినాల్సిందిగా కోరుతున్నాం. తెలియజేస్తున్నాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యొక్క శత జయంతి ఉత్సవాలకు సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు శత జయంతి ఉత్సవాల యొక్క మరి ఆరంభం ఈరోజు జరగబోతున్నది. 1914లో నిజాం సంస్థానంలో ప్రధానమంత్రిగా సర్ కిషన్ ప్రసాద్ బహదూర్ పేరు కాకుండా ఒక మహాసభ పేరు మీద ముదిరాజ్ బంధువులందరినీ ఒక దగ్గర చేర్చడం కోసం, వాళ్ళందరినీ సంఘటితపరచడం కోసం, వారి యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం 1922లో ముదిరాజ్ जय कोली समाज। आज मुदिराज महासभा के 100 साल पूरे हो जाने रहे। इनकी वजह से प्लेटिनम जुबली मनाने के लिए हम सब यहाँ एकत्रित हुए। इस मुदिराज भवन में इस हमारे कार्यक्रम के अंतर्गत जो समाज के वरिष्ठ लोग पूरे तेलंगाना प्रदेश से आए हुए हैं, जिन्होंने 100 साल तक समाज को न्याय दिलाने के लिए पूरा प्रयास किया है और समाज को एकत्रित करने के लिए जिन्होंने समाज को न्याय दिलाने के लिए जिन्होंने अपना पूरा जीवन व्यतीत किया है, ऐसे समाज के वरिष्ठ लोग हमारे बीच में सम्माननीय केंद्रीय मंत्री श्री साध्वी निरंजन ज्योति जी, सम्माननीय जिन्होंने इस प्रदेश में मुदिराज समाज को न्याय दिलाने में पूरा जीवन व्यतीत किया है और इस महासभा के मुदिराज महासभा के अध्यक्ष और सम्माननीय हमारे इस समाज के मार्गदर्शक आदरणीय कासानी ज्ञानेश्वर जी, इस मंच पे डॉक्टर सदानंद मुदिराज जी, आदरणीय प्रकाश मुदिराज जी, हमारे साउथ इंडिया के जो अखिल भारतीय कोली समाज का जिन्होंने हमें युवा संगठन की जिम्मेदारी दी है और पूरा समाज को एकत्रित करने के लिए जिन्हें जिम्मेदारी निभाई है, ऐसे महेंद्र केसरी जी, नारायण राव मुदिराज जी जो कॉरपोरेशन के अध्यक्ष हैं। इस सम्मेलन में समाज के वरिष्ठ लोग
पूरे तेलंगाना प्रदेश से आए हुए समाज के वरिष्ठ लोग, भाइयों बहनों और समाज के जिन्होंने संगठित करने में अपना पूरा जीवन व्यतीत किया, ऐसे सब बुजुर्ग लोग और समाज के सम्मानीय लोग, नरेश जी, जगदीश जी और मुदिराज इस कोली समाज महाभवन में जिन्होंने योगदान किया है, ऐसे सभी समाज के लोग, पूरे इस तेलंगाना स्टेट में से आए हुए सभी समाज के वरिष्ठ लोग, अभी मैं आप सबको सम्मान के साथ अभिनंदन भी करता हूं और साथ में जो अभी हमें जो मार्गदर्शन देने वाले ऐसे हमारे अध्यक्ष कासानी ज्ञानेश्वर जी और हमारे केंद्रीय मंत्री श्री मैडम ने भी अभी उनको सुनने का आप सबको मौका और अवसर मिला है, तो फिर से आप सबको विनती कि हम टाइम कम लेंगे, फिर भी हमें जो पूरा संदेश तेलंगाना स्टेट में जाना वो भी आवश्यक है। मैं 2-3 बार आपके सामने रखना चाहता हूँ। सभी को दशहरा की शुभकामनाएं। मुदिराज महासभा की स्थापना के शताब्दी वर्ष के अवसर पर सभी जातियों की मेरी ओर से हार्दिक बधाई देता हूँ। यह हमारे देश के लिए गर्व की बात है कि भारत के राष्ट्रपति माननीय श्री रामनाथ कोविंद मुदिराज कोली जाति के हैं। श्री रामनाथ कोविंद जी ने अतीत में कोली भवन में कई सेवाएं प्रदान की है। कोली और मुदिराज उनकी सेवाओं को कभी नहीं भूलेगी। यही नहीं, श्री रामनाथ कोविंद जी ने इसी भवन में सभा को संबोधित किया था जहां आज हम सब एकत्रित हुए हैं। श्री कासानी ज्ञानेश्वर मुदिराज द्वारा हमारे मुदिराज राष्ट्र के लिए की गई सेवाएं अविस्मरणीय है। उन्हें मुदिराज के हितों के लिए अपने राजनैतिक भविष्य का भी बलिदान दिया है। कई शासकों के द्वारा भी जाने वाली कठिनाइयों के बावजूद श्री कसानी ज्ञानेश्वर मुदिराज जी ने मुदिराज समाज के हितों के लिए अनेक काम किए हैं। हम सभी को गर्व है कि श्री कोरवी कृष्ण स्वामी मुदिराज भी हमारी ज्ञाति के सदस्य थे। श्री कृष्णा स्वामी निजाम प्रधानमंत्री के सचिव के रूप में कार्य किया और बाद में हैदराबाद के मेयर के रूप में भी कार्य किया है। श्री कृष्ण स्वामी के निजाम के शासन के दौरान जाति समाज के गठन पर प्रतिबंध के बावजूद सामाजिक न्याय की वकालत की। मुदिराज महासभा की स्थापना पहली बार 1922 में मुदिराज जाति के लिए ही की गई थी। हमारे कृष्ण स्वामी मुदिराज एक महान व्यक्ति थे जिन्होंने सैकड़ों साल पहले ऐसा साहसिक कार्य किया और गर्व संघर्ष के जातियों की भलाई के लिए कई कार्यक्रम और संघर्ष चला रहा है। उसी के हिस्से से रूप में कासानी ज्ञानेश्वर महाराज लगातार हैदराबाद शहर के बीचों बीच मुदिराज वर्ग के लिए मुदिराज भवन के उनका भी उन्होंने निर्माण किया है और साथ में जो समाज के लिए उन्होंने काम किया है ये सब हमारे सब के लिए सम्माननीय है। मुदिराज की लंबे समय के चली आ रही मांग BCD से BCA में स्थानांतरित करने के बाद सरकार के फैसले को चुनौती देने के लिए उच्च न्यायालय और सुप्रीम कोर्ट गए। हालांकि सुप्रीम कोर्ट के तेलंगाना राज्य सरकार को GO-MS नंबर 15 को चुनौती देने वाले मामले की रिपोर्ट दाखिल करने के निर्देश किया था, लेकिन वर्षों बाद भी रिपोर्ट जमा नहीं की गई। इस तरह से देरी के कारण मुदिराज को संविधान के अनुसार शिक्षा और सार्वजनिक क्षेत्र की नौकरियों में आरक्षण का लाभ नहीं मिल रहा है। हम सभी की एक सदन के सामने मांग कर रहे हैं कि तेलंगाना सरकार को GO-MS नंबर 15 के समर्थन के एक रिपोर्ट भेजी जाए। हम मुदिराज बंधुओं के अधिकारों के लिए इस न्यायपूर्ण संघर्ष का पूरा समर्थन करते हैं।
हम हमेशा मुदिराजों के साथ खड़े रहेंगे जो अपने एक के लिए लड़ रहे हैं, और साथ में तेलंगाना सरकार को आरक्षण एक्सचेंज में चल रही देरी को दूर करने जाए के लिए हम भी सहमत हैं। मैं कामना करता हूं कि हम भी कासानी ज्ञानेश्वर मुदिराज के नेतृत्व में उसी ऊर्जा के साथ आगे बढ़ते रहें और तेलंगाना राज्यों में मुदिराज जातियों के कारण कानूनी रूप से जो आरक्षण का फल नहीं मिल रहा, लाखों मुदिराजों के साथ गलत व्यवहार किया जा रहा है क्योंकि पिछड़ी सरकारों द्वारा की गई गलतियों की इन सभी भी नहीं सुधार गया है। तेलंगाना के मुदिराज जातियां जो आबादी के शीर्ष 18% है, उन्हें विधानसभाओं के उचित प्रतिनिधित्व नहीं मिल रहा है। तेलंगाना और आंध्र प्रदेश की सांसद विधानसभा परिषद की सीटों में कोई मुदिराज जाति का प्रतिनिधित्व नहीं है। सभी राजनीतिक दलों में से मांग करते हैं कि राज्य की 18% आबादी वाले मुदिराज जाति का विधानसभा में प्रतिनिधित्व मिले और समाज को पूरी तरह से न्याय मिले। आज 17 अक्टूबर 2021 में से 20 दिसंबर 2021 तक मुदिराज शताब्दी सालगिरह उपलब्धि में गांव-गांव में कार्यक्रम आयोजित करेंगे। सभी क्षेत्रों में विकास के लिए काम करने वाले हर नेता को याद किया जाए और उनकी आकांक्षाओं को आने वाली पीढ़ियों तक उनकी ये बात पहुंचाई जाए। साथ में जो हम आज सब मिले इनमें यहाँ तय करके यहाँ से खड़े होना कि जो यहाँ से हमारे नेतृत्व ने मार्गदर्शन दिया है उनको अच्छी तरह पूरे स्टेट में उनका मैसेज संदेश दिया जाए। हैदराबाद के 20 दिसंबर को होने वाली विशाल जनसभा को कोली समाज पूरा समर्थन करता है। मेरे साथ देश भर के नेता इस सदन में भाग लेते और इसी सफल बनाएंगे। हम सब मिलकर एकजुट होकर और मुदिराज के मुद्दों पर अपनी ताकत साबित करेंगे। जय मुदिराज, जय कोली समाज। और आप सबको मेरा भी एक विनती है कि आज जो तेलंगाना स्टेट में मैं इनके पहले 2 बार आया हूँ, लेकिन समाज के लोगों को मिलने का आज जो मैं यहाँ आयोजकों ने मैं मौका दिया और ख़ास करके जो कासाजिन ने हमने मौका दिया और ख़ास कर हमारे जो यहाँ केंद्रीय मंत्री की उपस्थिति में आपने मौका दिया, फिर से मैं हमारा ये अखिल भारतीय कोली समाज का इस संगठन 18 स्टेट में 18 राज्य में चल रहा है। सब लोग आपके जो यहाँ के जो मुद्दे हैं, ऐसी दूसरे स्टेटों में भी कोई मुद्दा है वहीं लोकल लोगों के लिए, इनमें हम साथ मिलके यहाँ ये आपको पूरा समर्थन करते हैं और अगले दिनों में जो आपको न्याय दिलाने के लिए सब लोगों को साथ मिलके जो कुछ भी करना है हम करेंगे। फिर से आप सबको मैं अभिनंदन करता हूँ, आप सबका आभार व्यक्त करता हूँ और अखिल भारतीय कोली समाज के मैंने 4 साल से जिम्मेदारी निभाई। मैं इसलिए मैं यहाँ कहना चाहता हूँ कि मैंने कई स्टेटों में जाके समाज के लिए जो उनकी परिस्थितियाँ इनका अभ्यास किया है। मैं 7 बार विधायक रहा हूँ, 1 बार MP और लास्ट में मैं राज्य सरकार में कैबिनेट मंत्री भी था। फिर भी पूरे 18 स्टेट में मैंने समाज के लिए जो संगठन के लिए ताकत लगाई है। हम सब साथ मिलके जो अन्याय हो रहा है उनके सामने न्याय लेने के लिए साथ में मिलके समाज को न्याय दिलाएंगे। जय मुदिराज, जय कोली समाज। धन्यवाद सर, रियली आपका आभार है। सभा అధ్యక్షులు మరి శ్రీ కాశాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి ఒకసారి 2 నిమిషాలు వచ్చి మా ముందు మాట్లాడదలుచుంది కోరుకుంటున్నాం సార్। ఈనాటి ముదిరాజ్ మహాసభ వేదిక మీద ఉన్నటువంటి ఆసీనులైనటువంటి పెద్దలు, అదేవిధంగా వేదిక కింద ఉన్నటువంటి ముదిరాజ్ బంధుమిత్రులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి సాధ్వి నిరంజన్ జ్యోతి మినిస్టర్ గారికి, అదేవిధంగా ఆల్ ఇండియా కోలి మహాసభ అధ్యక్షుడు
పూర్వంజీ భాయిజీకి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మిత్రులారా, మన పెద్దలు ఎవరైతే మాట్లాడినో వాళ్ళందరితో నేను ఏకీభవిస్తున్నాను. మిత్రులారా, ప్రధానంగా కొర్వి కృష్ణస్వామి ముదిరాజు గారు 100 సంవత్సరాల క్రితం, అంటే నిజాం ప్రభుత్వం కాలం లోపట, అదేవిధంగా భారత ప్రభుత్వం తర్వాత, ఇండిపెండెంట్ తర్వాత కూడా మరి కృష్ణస్వామి ముదిరాజు గారు మేయర్గా ఉండే ఆయన 100 సంవత్సరాల క్రితం కలలు కన్నటువంటి సమసమాజం రావాలని, ఆ రోజు ముదిరాజులకే కాకుండా బీసీలో, ఎస్సీలో, ఎస్టీల్లో ఉన్నటువంటి బీద పడుగు వర్గాలకు అందరికీ కూడా ఆనాడు మరి నిజాం పాలన లోపల ఈ కమిటీలు కానీ మీటింగులు పెట్టే దానికి నిషేధం ఉండే. దానికి అనుగుణంగా అన్ని కులాలను కూడా మహాసభల ద్వారా మరి సభలు ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు కృష్ణస్వామి ముదిరాజు గారు. ఆయన మన వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయన తర్వాత మరి వెంకటస్వామి ముదిరాజు గారు, తర్వాత పోచయ్య ముదిరాజు గారు, తర్వాత నవాడ ముత్తయ్య ముదిరాజు గారు, తర్వాత నరసింహనాయుడు, అదేవిధంగా మిగతా పెద్దలందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏమన్నా ఉండను. అయితే వాళ్ళందరి తదనంతరం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం. మిత్రులారా, ఈరోజు 100 సంవత్సరాలకు పూర్వం మన పరిస్థితులకు అనుగుణంగా మరి మనకు ఉన్నటువంటి పరిస్థితులను, మరి భారతదేశంలో దాదాపు 14 కోట్ల ముదిరాజు బంధువులు ఉన్నారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టయితే 18% మన ఈ యొక్క ముదిరాజు బంధువులు ఉన్నటువంటి మాట. మిత్రులారా, ఇంత ఉన్న మన వాళ్ళను మీరు బాగా గమనించాలి. 1964లో జీఓఎంఎస్ నంబర్ 98 జనవరి 1న 64లో ఈ యొక్క కార్యక్రమంలో మనకు ఫిషర్మెన్ రైట్స్ ఇస్తూ ఆనాడు 64లో జీవో ఇవ్వడం జరిగింది. మిత్రులారా, దాని తర్వాత 1970లో ఏదైతే కుల వృత్తుల మీద వర్గీకరణ జరిగిందో ఆ కుల వృత్తుల వర్గీకరణలో భాగంగా మనను ఎప్పుడైతే లెక్కలు పెట్టినప్పుడు మనం కూడా అందులో ఉన్నాం. అంటే ఏ గ్రూప్ అనేది కుల వృత్తుల ఆధారంగా వచ్చింది. మనం ఫిషర్మెన్ రైట్స్ ఒకసారి చేస్తున్నప్పుడు తప్పకుండా ఏ గ్రూప్లో మనం రావాల్సిన అవసరం ఉంది. దాన్ని పాలకులు ఆనాడు మనం డి గ్రూప్లో పెట్టడం జరిగింది. దాని మీద ఆనాటి పెద్దలు మరి లక్ష్మీనారాయణ గారు కానీ, నరసింహనాయుడు గారు కానీ వాళ్ళ యొక్క పంతాలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మిత్రులారా, దాని తర్వాత మరి 2003లో మనం కనివిని ఎరగని రీతిలో పెరడ్ గ్రౌండ్లో ఈ యొక్క పెద్ద బహిరంగ చేయడం జరిగింది. మీరందరికీ తెలుసు, లక్షలాదిగా మీరు తరలి వచ్చినటువంటి మాట. మరి ఈరోజు మన బాధ్యత, మన పెద్దలు కృష్ణస్వామి గారు, అదేవిధంగా నవాడ ముత్తయ్య గారు మన కులంలో పుట్టడానికి మనమంతా గర్వించవలసిన అవసరం ఉంది. ఆనాడు 100 సంవత్సరాల చరిత్ర క్రితము మరి ఏదైతే కార్యక్రమాలు చేసిందో మన పెద్దలందరూ కలిసి తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో, అన్ని మున్సిపాలిటీల్లో, అదేవిధంగా ఈరోజు నవాడ ముత్తయ్య గారి ఆయన యొక్క సత్యనారాయణ వ్రతము ప్రతి సంవత్సరం దసరా ఆయన ఫస్ట్ ఆదివారం నాడు సత్యనారాయణ వ్రతాలు చేసి మరి బీదలకు అందరికీ ఆయన సహాయ సహకారాలు చేసేవాడు. దానికి అనుగుణంగా కంటిన్యూ ఈరోజు దాదాపు 85 సంవత్సరాలు జరుగుతుంది. మిత్రులారా, దాన్ని పురస్కరించుకొని 100 సంవత్సరాల ఈ యొక్క కార్యక్రమం లోపల గ్రామాన ఎక్కడి వాళ్ళు అక్కడ సత్యనారాయణ వ్రతాలు చెప్పుకొని జులూసులు తీసుకుంటూ అక్కడ మీటింగులు పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడికి ఎవరు రావద్దు, మీరు ఎక్కడి వాళ్ళు అక్కడ చేయవలసిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. మన పిలుపు మేరకు ఎక్కడికక్కడ ముదిరాజు బంధువులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. మిత్రులారా, ఇకపోతే మనము మన యొక్క ఏదైతే ఏ గ్రూప్ సమస్య ఉందో సుప్రీంకోర్టులో, దాంట్లో ఏ బీసీ కులానికి కానీ ఎవరు కానీ మన వల్ల నష్టం జరగదనే ఉద్దేశంతో
ఆ రోజు మనం వాదించడం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టు ఆ రోజు బీసీ కమిషన్ వాళ్లకు తప్పకుండా ఈ యొక్క 7 జిల్లాల లోపల 23 జిల్లాల లోపల 7 జిల్లాల్లో మన మీద అబ్జెక్షన్ వచ్చింది. ఆ 7 జిల్లాల్లో కూడా మీటింగులు పెట్టి పబ్లిక్ మీటింగులు పెట్టి అక్కడ వాస్తవ రిపోర్టు బీసీ కమిషన్ వాళ్ళు నేరుగా సుప్రీంకోర్టు పంపించమని చెప్పడం జరిగింది. కానీ రిపోర్ట్ తయారైంది, టేబుల్ మీద ఉన్నది. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళు మాత్రం దాన్ని సుప్రీంకోర్టుకు పంపించడం లేదు. మీ ద్వారా వాళ్ళకు ఒకటే ఒక హెచ్చరిక, వాళ్ళకు డెడ్ లైన్ ఏదైతే పెడుతున్నామో ఈరోజు 17 తారీఖు నుండి డిసెంబర్ 20 తారీఖు వరకు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు చేయబోతున్నాము. శతజయంతి ఉత్సవాలు 100 సంవత్సరాల ఈ యొక్క కార్యక్రమాన్ని మరి డిసెంబర్ వరకు పొడిగిస్తున్నాము. అన్ని గ్రామాల్లో జిల్లాల్లో సాగిస్తూ వాళ్ళకు ఒకటే ఒకటి 20 తారీఖు లోపల సుప్రీంకోర్టు కనుక ఆ రిపోర్ట్ పంపించకపోతే అసలు ముద్రాల తడాకా ఏందో మీకు చూపిస్తాము. మీరు కని విని ఎరగని రీతిలో ఇలాంటి ఉద్యమం మళ్ళీ చూడకపోతారనేది మీ యొక్క మాట. కానీ దీని ద్వారానే మీ అందరి ద్వారా మనకు వచ్చినటువంటి పెద్దలకు కూడా మరొకసారి మనవి చేస్తూ, మిత్రులారా, ఏది ఏమైనా మంచి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. చెడు మనకు అవసరం లేదు. మనకు రావాల్సిన వాటా మనం ఇవ్వకపోతే మనం గుంజుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రజాక్షేత్రమే ఒకటి అనువైన ఆధారం. కనుక మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పంచుకున్నందుకు మీకు మళ్ళీ పేరు పేరు నా నమస్కారం పెడుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై ముద్రాజ్, జై ముద్రాజ్. అండ్ ఫిర్ वैसी सर मैम साध्वी निरंजनी ज्योति गारू కూడా వచ్చి ఒక 2 మాటలు మాట్లాడారు. मैडम आप दो शब्द हमारे लिए बात करने, अमूल्य संदेश है, अमूल्य संदेश बात करने के लिए प्लीज. ना आपकी आवाज नहीं आ रही है, थोड़ी इसकी आवाज. हेलो हेलो चेक, थोड़ा सा वॉल्यूम बढ़ाना भैया प्लीज. बोले भारत माता की. तेलंगाना के लोगों की इतनी आवाज है क्या? हिंदी समझ में आती कि नहीं आती? आती है ना? बोले भारत माता की जय तेलंगाना. आप सभी को मेरी तरफ से नमस्कार. मैं इस पावन पवित्र धरा को प्रणाम करती हूँ जहाँ पूरे विश्व के लोग तिरुपति बालाजी महाराज के दर्शन करने आते हैं, श्री शैल्यम के दर्शन करने आते हैं. ऐसे पावन पवित्र भूमि को मैं नमन करती हूँ. आज का ये कार्यक्रम एक संस्था को 100 वर्ष पूर्ण करना बहुत बड़ी बात होती है. अभी हम सब लोग आज़ादी के 75वें वर्ष में प्रवेश कर चुके हैं और पूरा भारत या भारत से बाहर में जो रह रहे हैं सारे लोग अमृत महोत्सव का हर्षोल्लास के साथ मनाया जा रहा है. उस समय जब हमारा देश गुलाम था, उस समय समाज में काम करना बहुत कठिन काम था. ऐसे समय पर उस कार्यक्रम को लगातार चलाते रहना, बढ़ाते रहना, ये भी बहुत बड़ी बात है. आज के इस कार्यक्रम में मुख्य रूप से जो मुझे और आपके बीच में लाने का सुअवसर दिया है, ऐसे पूर्व एमएलसी हैदराबाद के जाने पहचाने आप सबके लीडर भाई ज्ञानेश्वर जी को मैं अभिनंदन करती हूँ. गुजरात की पावन धरती से
आपके बीच में जिन्होंने अभी आपको अपनी वाणी से संबोधन किया, ऐसे कुंवर जी भाई वालिया जी, अखिल भारतीय कोहली समाज के अध्यक्ष, यहाँ उपस्थित मंच पर मेरे बहुत वर्षों से परिचित मूर्ति जी को आप सब लोग जानते होंगे, बहुत बड़े बिजनेसमैन भी हैं और धार्मिक भावना रखते हैं। मेरे साथ में आई हुई शालिनी वाडेकर, ये भी बहुत सामाजिक कार्यकर्ती हैं। उनके पतिदेव वो भी यहाँ मंच पर हैं। मंच पर उपस्थित सभी सम्मानित भाइयों बहनों, सामने बैठे हुए मेरे प्रिय बंधुओं, मुदिराज जी महाराज के उस कार्य को आगे बढ़ाने के लिए यह जो संगठन है, मैं कभी कभी सोचा करती हूँ, जब यह देश 1200 साल गुलाम रहा, 1200 साल मायने रखते हैं, उसके बावजूद भी अपनी परंपराओं को बचा के रखना, अपनी संस्कृति को बचा के रखना, अपने क्षेत्रीय भाषा, क्षेत्रीय त्योहारों को बचा के रखना, ये बहुत बड़ा काम है और ये बहुत बड़ा एक संगठन को जोड़ के काम करने का। आज मेरा सौभाग्य है, मुदिराज महासभा के स्थापना के शताब्दी वर्ष में 100 वर्ष के बहुत कम लोग होंगे, और शायद जब उस समय पूज्य कृष्ण स्वामी मुदिराज जी महाराज ने दबे कुचले लोगों की आवाज उठाई होगी, दबे कुचले लोगों को सम्मान दिलाने के लिए इस मंच का गठन किया होगा। और मुझे तो मालूम है, हैदराबाद नवाबों की धरती है, उस नवाबों की धरती में दबे कुचले कोली समाज हो या अन्य समाज हो, उन लोगों को जगाना, उन लोगों को मुख्य धारा में लाना, ये बहुत बड़ी बात है। उस समय मुझे जो जानकारी मिली कि चेयरमैन भी हुए, नगर पंचायत के महापौर हुए, बहुत सारा काम किया। यही व्यक्ति, लोग कहते हैं मरने के बाद जीवित कैसे रह सकता है? जीवित काम के बल पर रहता है, शरीर के बल पर हमेशा कोई जीवित नहीं रहता। यह शरीर तो गीता में कहा गया, जातस्य ही ध्रुव मृत्युम ध्रुवम जन्म मृतस्य च, जो जन्मा है जन्म के साथ मृत्यु निश्चित है, लेकिन मृत्यु और जन्म के बीच में हम क्या करके गए हैं, हम किस लिए जी रहे हैं, यदि ये व्यक्ति विचार कर ले तो अपने कर्तृत्व से हमेशा अमर रहता है। आज मोदी महाराज को हम लोग क्यों याद करते हैं? क्योंकि उन्होंने समाज को जगाने के लिए काम किया। हमारे ज्ञानेश्वर जी लगातार समाज को एकत्रित कर, और आप जानते हैं झाड़ू होती है ना, झाड़ू जिसे घर का कूड़ा साफ करते हैं, जब वो झाड़ू बंधी होती है तो घर का पूरा कूड़ा कचरा साफ करके बाहर फेंक देती है, और वही झाड़ू जब बिखर जाती है तो स्वयं कूड़ा बन जाती है। यही हमारे समाज का, मैं अब इसे इसलिए बोल रही हूं, इस मंच के माध्यम से आज के जो हमारे महामहिम राष्ट्रपति जी हैं रामनाथ कोविंद जी, उन्होंने पूरे देश में घूम घूम करके कोली समाज को जगाने का काम किया था। मैं बधाई देती हूं
भारतीय जनता पार्टी के नेतृत्व को कि कम से कम हमारे गौरवशाली व्यक्ति को एक सर्वोच्च सिंहासन पर बैठाया। इससे बड़ी देश के लिए, समाज के लिए उपलब्धि नहीं हो सकती। सर्वोच्च पद पर, इससे बड़ा पद भारत में नहीं होता, जहां पर हमारे आदरणीय रामनाथ कोविंद जी विराजित है। और मेरा तो आदरणीय राष्ट्रपति महोदय से भाई बहन का संबंध है, मेरे असम के सदस्य की तरह है। और मैं आपके बीच में, जब वो राष्ट्रपति बने तो मुझे रमेश दादा पाटिल है, उनको मिलवाना था, मैं लेके गई तो बोले साध्वी जी अब मैं तो संवैधानिक पद में हूँ, इस कोली समाज को जगाने के लिए, एकत्रित करने के लिए मैं आपको ये जिम्मेदारी सौंपता हूँ कि आप पूरे देश में जाकर के सारे समाज को जगाने का काम करेंगे, क्योंकि मैं संवैधानिक पद में हूँ। अब मैं राजनीतिक मंच में नहीं जा सकता, एक समाज की बात भी नहीं कर सकता। लेकिन ये गर्व का विषय है, कम से कम सीना तान के कह सकते हो कि आज हम एक ऐसे पद पर अपने व्यक्ति को देख रहे हैं जहां लोग कल्पना भी नहीं करते हैं। माननीय कोविंद जी ने भी कल्पना नहीं की होगी कि हम राष्ट्रपति भी भारत के बनेंगे, लेकिन काम करने वाला व्यक्ति कभी न कभी सर्वोच्च पद पर पहुंचता ही है। हमारे उत्तर भारत में एक राष्ट्र कवि हुए हैं सोहनलाल द्विवेदी जी, और एक मैथिली शरण गुप्त जी। उन्होंने एक कविता लिखी है, आपके समझ में जरूर आएगा। कुछ काम करो, कुछ काम करो, जग में रहकर निज नाम करो, ये जन्म हुआ किस अर्थ हो, समझो जिससे व्यर्थ न हो, कुछ तो उपयुक्त करो तन को, नर हो न निराश करो मन को। यदि हम मन से कमजोर पड़ गए, मन हमारा कमजोर हो गया, तो ना हम अपने आप को ताकत दे सकते हैं, न संगठन को ताकत दे सकते हैं। मैं भी आप जैसे परिवार की हूँ, मेरे को देख के लोग सोचते होंगे कि बहुत बड़े राजघराने की होंगी। बंधुओं, में राजघराने के नहीं हूँ, एक फौड़ा चलाने वाले बाप की बेटी हूँ, आपके बीच में खड़ी हूँ। मजदूरी करने वाले बाप की बेटी हूँ, लेकिन ये भारतीय जनता पार्टी काम करने के कारण आज मुझे दोबारा मंत्रिपरिषद में शामिल किया, और 7 वर्ष से मैं लगातार माननीय मोदी जी के साथ काम कर रही हूँ। मोदी जी गरीबों के लिए काम कर रहे हैं कि नहीं कर रहे हैं? आए जरा हाथ खड़ा करिए, कर रहे हैं ना? गरीबों को मुफ्त में राशन मिल रहा है कि नहीं मिल रहा? मिल रहा है ना? अब मैं दुर्भाग्य कहूंगी, प्रधानमंत्री आवास हमारी सरकार तेलंगाना को भी दिया है, लेकिन अभी तक प्रधानमंत्री आवास तेलंगाना सरकार ने कहीं भी नहीं बनाया। हमने कहा या तो बनाओ, गरीबों को घर दो, या तो फिर हमारा भारत सरकार का पैसा वापस करो। आम जनता आज भी वही की वही है। आम जनता को आज भी सुविधा नहीं है। आम जनता आज भी मकान से वंचित है। आम जनता आज भी पेयजल से वंचित है। कारण क्या है? इलेक्शन लड़ना चाहिए, लेकिन यहां मुझे जो जानकारी मिली है, इलेक्शन के समय पैसा बांटा जाता है और उसके बाद ध्यान नहीं दिया जाता। याद रखिएगा, पैसे के बल पर जो वोट लेगा वो आपका काम कभी कर ही नहीं सकता है। यहाँ लोगों को मुफ्त में गैस सिलेंडर मिले कि नहीं मिले? बोलिए ना, है? मिला है ना? और जिनको नहीं मिले उनको इस प्रदेश की सरकार की जिम्मेदारी है, केंद्र सरकार की जिम्मेदारी नहीं है। 1000 रुपया एक भी पैसा नहीं देना गैस सिलेंडर में। जो हमारे कनेक्शन मिल रहे हैं ना गरीब लोगों को, आवास मिल रहे हैं। आपको, मैं जिस मंत्रालय में हूं ना, आपको जान करके हैरानी होगी, जिस तरह से पूरे विश्व को कोविड ने प्रभावित किया, पूरे विश्व की जनता त्राह त्राह कर रही थी, भारत भी प्रभावित था।
लेकिन मैं एक मिनट बैठ जाओ बेटा, बैठ जाओ। मैं आपसे एक बात पूछना चाहती हूँ, इस कोविड से बचाने के लिए भारत के माननीय प्रधानमंत्री जी ने मुफ्त में वैक्सीन दी कि नहीं दी? बोलिए ना। आए दे रहे हैं कि नहीं दे रहे? कोई जाति पार्टी समझ के तो नहीं दिया जा रहा ना। पूरे देशवासियों को बचाने का संकल्प माननीय प्रधानमंत्री जी ने लिया है। मैं यहाँ की सरकार से भी निवेदन करती हूँ, यहाँ भी कोई भी बिना वैक्सीन का नहीं बचना चाहिए। नहीं, कोविड जैसे जुकाम सर्दी बुखार बीमारी घर करके रह जाती है, ऐसे ही कोरोना भी जाने वाला नहीं है। जो वैक्सीन लगवाएगा वो बचेगा, परिवार को भी बचाएगा। अच्छा, मैं आपसे पूछना चाहती हूँ, आदरणीय ज्ञानेश्वर जी जो काम कर रहे हैं, इस उम्र में चल नहीं पाते, उनको सहारे की जरूरत है, लेकिन सहारे की जरूरत होते हुए भी आपका सहारा बन करके खड़े हुए हैं। खड़े हैं कि नहीं खड़े हैं? आपकी लड़ाई लड़ रहे हैं कि नहीं लड़ रहे? आपके समाज को आरक्षण मिलना चाहिए, इसके लिए लड़ाई लड़ रहे हैं कि नहीं लड़ रहे? तो उनको ताकत देनी चाहिए कि नहीं देनी चाहिए? उनको मजबूत करना चाहिए कि नहीं करना चाहिए? आए करना चाहिए ना। तो चाहे मंच में बैठे हो ना चाहे नीचे हो, आज मैं कोई पार्टी की दृष्टि से नहीं आई हूँ, मैं आपके बुलाने पर आई। मुझे मालूम है यहाँ के सारे दल के लोग होंगे, सारे विचारधारा को मानने वाले लोग होंगे, लेकिन सच्चाई तो नहीं बदल सकती। जो मुफ्त में वैक्सीन मिल रही है, ये सच्चाई कोई बदल नहीं सकता है। वो किसी पार्टी को सपोर्ट कर रहा हो, हम मुफ्त में 80 करोड़ लोगों को मुफ्त में राशन दे रहे हैं, ये कोई कम बात है क्या? मैं आपसे बता रही हूं, आज का जो एक कार्यक्रम है, मुख्य रूप से मोदी राज जी महाराज जी ने जिस संस्था का गठन किया था, मैं चाहूंगी कि अब हम लोग आजाद भारत में हैं। जब उन्होंने गठन किया होगा तब देश गुलाम था। उस गुलामी के कार्यकाल में काम करना बहुत कठिन होता है, बहुत विरोध झेलना पड़ता है। उसके बावजूद भी आपकी आवाज को बुलंद किया। अब हमारी आपकी जिम्मेदारी है उनके विचारों को जीवित रखना, संगठन को खड़ा करना। मैं तो एक ही बात कहा करती हूं कि आप उठिए, जागिए। यदि तुम ठान लो तारे गगन के तोड़ सकते हो, यदि तुम ठान लो तारे गगन के तोड़ सकते हो, यदि तुम ठान लो तूफान का पथ मोड़ सकते हो, और यदि तुम ठान लो तो अपने अधिकारों को ले सकते हो। ये आपको स्वयं जागना पड़ेगा, स्वयं एकत्रित होना पड़ेगा। हमारे यहाँ कहते हैं, बंधी मुट्ठी लाख की और खुल गई तो खाक की। संघे शक्ति कलयुगे। इस कलकाल में संगठन में ताकत है। जो समाज संगठित है उनकी सुनी जाती है, और जो समाज बिखरा हुआ है उसकी कोई सुनने वाला नहीं है, याद रखिएगा। तो मैं आप सबसे आज के दिन आपके बीच में, दशहरा के बाद मुझे आने का अवसर मिला है। आपने दशहरा भी धूमधाम से मनाया होगा। आगे आने वाले बहुत सारे, दक्षिण में बहुत सारे त्योहार होते हैं, और एक त्योहार दीपावली का भी आने वाला है। मैं ईश्वर से प्रार्थना करती हूँ कि आपके अंतरात्मा में दीपक जले, जिससे आपके अंतरात्मा में कोई अंधेरा ना बचे। माननीय प्रधानमंत्री जी ने आह्वान किया है, अयोध्या में 7 लाख दीपक जलेंगे, और 3 करोड़ लोगों को हमने मकान दिए हैं। 3 करोड़ लोग यदि 2-2 बत्तियां जलाएंगे तो कितना हो जाएगा? बोलो ना, 6 करोड़ हो जाएंगे। और लोग जलाते ही हैं। मुझे विरोध नहीं है कि आप लाइट न लगाओ, लाइट लगाओ, लेकिन घी के दीपक जलाओगे तो आपके घर का वातावरण भी शुद्ध होगा, अच्छा होगा। तो आप सबको मैं बहुत बहुत धन्यवाद देती हूँ
क्योंकि अभी आपके ही आप सौभाग्यशाली हैं, आपके नेता आपके लिए जो लड़ते रहे। बंगारू जी के दत्तात्रेय जी के यहाँ एक कार्यक्रम है, वो महामहिम राज्यपाल हरियाणा के हैं, उन्होंने मुझे निमंत्रण दिया। उनको मालूम हुआ कि दीदी ज्ञानेश्वर जी के कार्यक्रम में आ रही हैं, तो उन्होंने कहा आप मेरे यहाँ भी जरूर आइएगा। तो इसके बाद मैं वहीं जाने वाली हूँ। आप सबसे इतने निवेदन करती हूँ कि जीवन में हार मत मानिए कभी, और हार मानने वाला व्यक्ति, आज मैं आपके बीच में हूं ना, बहुत संघर्ष करके यहां पहुंची हूं, बहुत लोगों के ताने सुने, बहुत लोगों ने विरोध भी किया, लेकिन मैंने विरोध की परवाह नहीं किया। जो रास्ता मैंने पकड़ा उसको मैंने छोड़ा नहीं। इसलिए जो भी रास्ता आप पकड़े उसको छोड़िएगा नहीं, लक्ष्य आपको जरूर मिलेगा। आरक्षण की बात, कुछ लोग कोर्ट में चले गए थे, ये भी मुझे बताया गया। कोर्ट भी आपके, यदि हम लड़ते रहेंगे तो भी अधिकार मिलेगा। अपने अधिकारों को लड़ना चाहिए, लड़ने का अधिकार है हमारा। प्रजातांत्रिक देश में सबको अपना हक लेने का अधिकार है, लेकिन घर बैठे हक नहीं मिलता है, उसके लिए अपने आप को आगे करना पड़ता है। पक्का है ना? मेरी बात समझ में आ रही कि नहीं आ रही है ना? आ रही है ना? तो बस मैं इतने कहना चाहूंगी। अच्छा, समुद्र कितना लंबा चौड़ा है? हैं? और हनुमान जी कितने थे? छोटे से थे ना? राम जी का स्मरण करके लांग गए थे समुद्र की, नहीं लांग गए थे? और समुद्र लांगे अकेले नहीं थे, समुद्र में तमाम काम करके भी आ गए थे। तो आप लोगों में ताकत है भैया, आप लोग शक्ति संपन्न हैं। आप अपने आप को कमजोर मत आकिएगा, बहुत बड़ी तादाद में है। चाहे वो कर्नाटक हो, महाराष्ट्र हो, तमिलनाडु हो, आंध्र प्रदेश हो, तेलंगाना हो, ये बहुत सारे, महाराष्ट्र हो, ये बहुत बड़े प्रदेश हैं जहाँ बहुत बड़ी संख्या में हैं। और आप जिस दिन अपनी संख्या को सरकार को एहसास करा देंगे, उस दिन सरकार आपके सामने झुकेगी, कोई रोक नहीं सकता है। लेकिन अपनी ताकत को एहसास कराना चाहिए। बहुत बहुत धन्यवाद। वंदे मातरम। जय श्री राम। धन्यवाद मैम, धन्यवाद ज्योति जी। ज्योति जी एक मिनट, नीलम श्रीनिवास जी आपको शॉल्वा पिला रहे हैं। హేమ శ్యామల గారు ప్లీజ్ అండి, జిహెచ్ఎంసీ పరిధిలో ఒకసారి టోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చేస్తున్నారు. వేదిక పైన ఉన్న గౌరవ పెద్దలకి మరి ఇక్కడ పేరు పేరున నమస్కారాలు. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని, విజయదశమి శుభాకాంక్షలు. అండ్ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీడియా మిత్రులకి, మరి అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, యువతకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై మోదీరాజ్. జై ముదిరాజ్. థ్యాంక్ యూ అండి. దసరా శుభాకాంక్షలు. నమస్తే నమస్తే నమస్తే. ధన్యవాదాలు అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. కింద అండర్ గ్రౌండ్లో మీకోసం